చూడుడు నా కళ్యాణము పాడుడు గోవిందు మీద పాటలు దయతో ఆడుడు హరి భక్తుల కద లేడహములలోన ముక్తికే గుటనిచటన్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కలియుగంలో ఎంతో దుర్భరమైనటువంటి ఈ సంసార భవ సాగరాన్ని దాటాలన్నా, మనకు నిత్యము ప్రతినిత్యము ఎదురవుతున్నటువంటి అనేకానేకమైనటువంటి కష్టములను దుఃఖములను మనం జయించాలన్నా, మనలోనే ఉన్నటువంటి అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను వీటిని మనం జయించి కాస్త ధర్మ మార్గంలో ముందుకెళ్లాలన్నా కూడా మన కోసమే వచ్చినటువంటి భగవంతుడు తిరుమల గిరులలో కటివరద హస్తాలతో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుడు. ఇది ఈ లోకంలో మొట్టమొదటి అర్చావతార రూపం. మిగతా అవతారాలన్నీ కూడాను మత్స్య కూర్మ వరాహ నారసింహ పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కల్క్యాద్య అవతారములు. ఈ అవతారాలన్నీ ఆయా సందర్భంలో వచ్చినటువంటి ధర్మ గ్లానిని పోగొట్టి దుష్ట శిక్షణం శిష్ట రక్షణం చేయడానికి వచ్చినటువంటి విశేష అవతారములు. అవి ఆ తరువాత వారి భక్తుల ద్వారా అర్చావతారంలోకి వచ్చాయి, కానీ ప్రత్యక్షంగా సాక్షాత్తుగా అర్చావతారంలోకి రాలేదు. కానీ సాక్షాత్తుగా అర్చావతారంలోకి వచ్చినటువంటి ప్రప్రథమ అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపం. కనుక ఆ రూపాన్ని దర్శించడం, ఆ రూపానికి కైంకర్యం చేయడం అనేటువంటిది ఈ జీవితంలో మనకు ఎదురవుతూ ఉండేటువంటి సకల భవసాగర కష్టాల నుండి బయటపడడానికి చాలా గొప్ప ఉపాయము అని విఖనో మునీంద్రుల వారు, భృగుమరీచేత్రి కశ్యపాదులు ఎంతో గొప్పగా మనకు వర్ణన చేసి సంహిత గ్రంథాలన్నింటినీ కూడా రచించి ఉన్నారు. అందుకే అంటూ ఉన్నారు, చూడుడు నా కళ్యాణము. భగవంతుడే అంటున్నాడు, అయ్యా నీకు సంసార సాగరంలో ఉన్నటువంటి కష్టాలు పోవాలి అనంటే, ఈ భవసాగరంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి కష్టాల నుండి నీవు బయటపడాలి అనంటే నిత్య కళ్యాణము జరుగుతూ ఉన్నది. ఆ కళ్యాణాన్ని వీక్షించండి. ఎందుకు కళ్యాణోత్సవాన్ని మనం పదే పదే వీక్షించాలి అంటే, కళ్యాణోత్సవాన్ని స్వామివారి యొక్క ఉత్సవాన్ని వీక్షించడం ద్వారా భవసాగర కష్టముల నుండి మనం బయటపడగలము. చూడుడు నా కళ్యాణము పాడుడు గోవిందు మీద పాటలు దయతో. చాలా దయార్ద్ర హృదయంతో భక్తి ప్రపత్తులతో ఆ గోవిందనామ సంకీర్తనని గట్టిగా కూడా పాడుతూ ఉండండి. ఆ గోవిందనామ సంకీర్తనం ఎంతకాలమైతే మీ నాలిక చివరలో నర్తన చేస్తూ ఉంటుందో అంతకాలము మీరు ఆత్మస్థైర్యంతో ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఒక మంచి బలం మీకు వెన్నంటి తోడంటూ ఉంటుంది అంటూ ఉన్నారు. ఇంకా చెప్తూ ఉన్నారు, ఆడుడు హరి భక్తుల కథ లేడిహములలోన భక్తికే గుటనిచటన్. అయ్యా ఆ హరిభక్తులు ఎవరైతే భాగవతాది పురాణాలలో ఆ భగవంతుడి గురించి కీర్తన చేసి భగవంతుని దర్శించాలని పరితపించిపోయినటువంటి ప్రహ్లాదాదులు ఎవరైతే గొప్ప గొప్ప భక్తులు ఉన్నారో వారి యొక్క చరితములనన్నింటినీ కూడా చక్కగా శ్రవణము చేసి వారు వారి యొక్క చరితాలలో ఆ భగవంతుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఎంత అకుంఠిత భక్తితో వారు నమ్మికతో వారు ముందుకు వెళ్ళి స్వామిని కొలిచారో ఆ నమ్మకాన్ని నీవు చక్కగా స్వీకరించి అంత నమ్మకంతో గోవిందుని ఆరాధించు. ఆ గోవిందుడు మన కోసమే అర్చావతారాన్ని, సర్వ సులభమైన అర్చావతారాన్ని ధరించి వచ్చినటువంటి ఆ పరమాత్మని చక్కగా అర్చించు అని మహర్షులు పెద్దలు మనందరికీ కూడా గొప్పదైనటువంటి ఆగమశాస్త్ర మార్గాన్ని మనందరికీ తెలియచెప్పారు.
కనుక మనందరం సర్వసులభమైనటువంటి ఆయాసరహితమైనటువంటి కష్టరహితమైనటువంటి ఆ ఆగమ శాస్త్రోక్తమైనటువంటి మార్గంలో మనమందరం కూడా ముందుకు సాగుతూ తిరుమలగిరులలో ఉన్నటువంటి ఆ అర్చావతారాన్ని మనందరం కూడా దర్శించుకుందాం. దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహంతో మన జీవితాన్ని ఎంతో చక్కనైనటువంటి ధర్మ మార్గంలో ముందుకు తీసుకుని వెడుతూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.